హాయ్ ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోలో మనము పూరి దేవాలయం ఉంది కదా, దానికి దగ్గరలో 25 కిలోమీటర్ల నుంచి 30 కిలోమీటర్ల రేంజ్లో ఒక సూర్య దేవాలయం ఉంది. అదే కోనార్క్. ఈ కోనార్క్ బాగా ఎందుకు ప్రత్యేకత అయిందంటే, ఇక్కడ సూర్య దేవాలయం గ్రహాల్లో రారాజు సూర్యుడు కాబట్టి ఆ దేవాలయం అప్పట్లో రాజులు కట్టించారు. మరి ఎందుకు ఈ దేవాలయంలో సూర్యదేవుడు లేడు అంటే, మనకి ఈ యొక్క ముస్లిమ్స్ మొఘలులు ఎప్పుడైతే మన భారతదేశాన్ని మీద ఆధిపత్యం తీసుకొని మనల్ని పరిపాలన చేయడం స్టార్ట్ చేశారో, అప్పుడు దండయాత్రలు చేసి ఆ దండయాత్రలో భాగంగానే ఈ సూర్య దేవాలయం కోనార్కులో ఉన్న సూర్య దేవాలయం కూడా బాగా ఈ యొక్క శిలాఫలకాలు, ఈ యొక్క శిల్పాలు అవన్నీ పాడు చేయబడ్డాయి, అవన్నీ డెమాలిష్ చేయబడ్డాయి. ఆ యొక్క మొఘలుల కాలంలోనే, ఆ యొక్క ముస్లిం పరిపాలనలోనే మనం చూస్తున్నాము. ఈ యొక్క సూర్యదేవుని యొక్క టెంపుల్, ఆ యొక్క విజువల్స్, ఇలా శిలాఫలకాలు ఉన్నాయి. ఇది మెయిన్ సన్ టెంపుల్, ఛాయాదేవి టెంపుల్ ఇక్కడ ఎక్కువ చూస్తారు. ఆ గుడి నలువైపులా మనకి ఈ రథచక్రాలు ఉంటాయి, 8 స్పైక్స్ ఉంటాయి, అవి మనం చూస్తాము. మనం గుడి ముందు ఇదొక మండపము. ఆ యొక్క మండపంలో చాలామంది విండోస్ దగ్గర, పిల్లర్స్ దగ్గర, ఆ యొక్క శిల్పాల దగ్గర అలా ఫోటోలు దిగుతున్నారు, మీరు చూస్తున్నారు. ఇక్కడ నుంచి మీరు ఈ బ్యాక్ భాగంలో ఉండేది సూర్య దేవాలయం, ఈ సైడ్ భాగాలు ఉండేవి అప్పుడు ఆగిపోయిన కట్టడాలు. దాన్ని మన వాళ్ళు ఇండియన్ వాళ్ళు గవర్నమెంట్ తీసుకొని ఈ యొక్క పార్కింగ్ వచ్చేలాగా ఈ యొక్క పిలిగ్రిమ్ ప్లేస్గా తయారు చేశారు. ఇదే అండి సూర్య దేవాలయం, చూస్తున్నారుగా. లోపలైతే బ్లాక్ చేసేసారు, లోపల లేదనుకున్నాను. మనం సైడు మీరు శిల్పాలు చూస్తున్నాము, ఎంత బాగా వచ్చాయో చూసారా. అప్పుడు అంత నైపుణ్యత కలిగిన శిల్పాలు చేసేవాళ్ళు ఉండేవాళ్ళు. ఇది సూర్య దేవాలయము, బ్లాక్ చేశారు. మనం జస్ట్ ఈ యొక్క చూడడానికి, ఈ యొక్క శిల్పాలు, ఈ యొక్క ప్రదేశం చూడడానికే మనం వెళ్ళచ్చు. సో అంత శిల్ప కళా సంపద మనం ఆ యొక్క గోడల మీద, ఆ యొక్క సైడు గోడల మీద చూడవచ్చు. మనం చూస్తున్నాం అలానే ఈ సూర్య దేవాలయం యొక్క సైడ్ భాగం చూస్తున్నాము. సో అంత నైపుణ్యత కలిగిన శిల్పాలు ఇక్కడ వాడారు. అలానే ఈ యొక్క పార్క్ విజువల్స్ చూస్తున్నారు. అంటే ఆ గుడికి 360 డిగ్రీస్ పార్క్ ఏ విధంగా డెవలప్ చేశారు ఇండియన్ గవర్నమెంట్ ఇనిషియేషన్ తీసుకొని డెవలప్ చేశారు. అలానే ఇక్కడ గైడ్స్ ఒక ప్రత్యేకత అని చెప్పుకోవాలి. ఈ గైడ్స్ ప్రతి భాగాన్ని ఎవరైతే టూరిస్టులు పే చేస్తారో 200, వాళ్ళకి వాళ్ళు ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, దాని హిస్టరీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలానే ఇక్కడ ఎవరైతే ఈ దేవాలయం విజిట్ చేయాలనుకున్నారో నార్మల్ టికెట్ 20 రూపీస్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఆ 20 రూపీస్ తీసుకుంటే లోపల అలౌ చేస్తారు. ఈ యొక్క స్పైక్స్ చూస్తున్నారు కదా, గుడి గోడలకున్న స్పైక్స్ ఇవి, అంటే వీల్స్ కొన్న స్పైక్స్. మనం రథచక్రాలు వస్తాం కదా, ఆ రథచక్రాలు మనం 3 వైపులా చూడవచ్చు గుడికి. మనం చూస్తున్నాము ఆ యొక్క గుడిని, ఆ యొక్క సూర్యదేవుని యొక్క గుడిని మనం చూస్తున్నాము. అలానే ఇండియన్ గవర్నమెంట్ డెవలప్ చేసిన పార్కుని చూస్తున్నాము. సో మనం ఛాయాదేవి, అంటే సూర్యుని ఒక భార్య, మనకు తెలుసు కదా ఛాయాదేవి. సో ఆ ఛాయాదేవి టెంపుల్ ఓపెన్గా ఉంది. ఇక్కడ కూడా చాలా వరకు ఆ యొక్క ముస్లిమ్స్ బాగా డెమాలిష్ చేశారు. ఆ టైంలో హిందూ దేవాలయాలని నాశనం చేద్దామనే ఉద్దేశంతో అప్పుడు డెమాలిష్ చేశారు. అది అక్కడ ఛాయాదేవి. సో ఇది ఓపెన్ టెంపుల్. సో అప్పట్లో కానీ దీన్ని పాడు చేయకుండా ఉంటే, దీన్ని నాశనం చేయకుండా ఉంటే చాలా బాగా అనిపించేది. శిల్పాలు కూడా చాలా బాగా అనిపించేవి. చాలా వరకు శిల్పాలు నాశనం చేసి మనం ఇక్కడ చూస్తే ఈ శిల్పాలే ఈ టెంపుల్ యొక్క సంపదగా మనం అనుకోవచ్చు. సో మనం అనుకునే ప్రాసెస్లోనే రకరకాల శిల్పాలు, చిన్నవి నుంచి పెద్దవి, రకరకాలుగా ఇక్కడ మనము ఈ గోడల మీద మనం చూడవచ్చు. అవే మనకి కనుల విందుగా అనిపిస్తాయి. సో ఈ యొక్క రథచక్రాలని వాళ్ళు ఈ గైడ్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఈ నేచర్తో కూడా అనుసంధానం చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నా యొక్క ఛానల్లో చాలా పాత వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చూసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. విల్ మీట్ నెక్స్ట్ వీడియో.